ఐపీఎల్ ప్రారంభమై నిన్న ఆదివారం 27వ తేదీ వరకు మొత్తం 38 మ్యాచ్లు పూర్తయ్యాయి. దీంతో సెకండ్ అర్ధభాగంలో 3 మ్యాచ్లు జరిగాయి. అయితే ఇప్పుడు పాయింట్ల పట్టిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. నిన్న ఆదివారం జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ల్లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ వార్ వన్ సైడ్ గా సాగింది. చెన్నైపై గుజరాత్ విజయం సాధించి పాయింట్ల టేబుల్లో జీటీ ముందుకు సాగగా నిన్న సాయంత్రం లక్నో వర్సెస్ కోల్కతా మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి సూపర్ ఓవర్ లో ఫలితం తేలాల్సి వచ్చింది. సూపర్ ఓవర్ లో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో కోల్కతా పాయింట్ల టేబుల్లో అట్టడుగు నుంచి 8వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్ ఓటంతో లక్నో 10వ స్థానంకి పడిపోయింది. మొత్తంగా చూసుకుంటే పాయింట్ల టేబుల్లో ఏ జట్లు ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సీజన్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఓటమే లేకుండా పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్లకు గాను 6 విజయాలతో వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు కావడంతో 13 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుంది. మిగిలిన 7 మ్యాచ్లు ఆ జట్టు 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక ఆర్సీబీ 7 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్ల్లో మరో 3 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరుతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ 8 మ్యాచ్లకు గాను 5 విజయాలతో 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ కు అర్హత సాధిస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి కూడా సేమ్. మిగిలిన 6 మ్యాచ్ల్లో మరో 3 మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి. ఇక గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. మిగిలిన 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. ఇక సిఎస్కే 8 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో 6వ స్థానంలో ఉండగా మిగిలిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్ల్లో ఆ జట్టు 5 మ్యాచ్ల్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఇక కేకేఆర్ జట్టు 8 మ్యాచ్ల్లో 2 విజయాలు 1 మ్యాచ్ రద్దు కారణంగా 5 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. అయితే ఆ జట్టు మిగిలిన 6 మ్యాచ్ల్లో విజయం సాధించాల్సి ఉంది. ఒకవేళ 5 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్ల ఫలితాలపై ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. ఇక ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లకు గాను 2 విజయాలతో 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. మిగిలిన 7 మ్యాచ్ల్లో తప్పనిసరిగా 6 మ్యాచ్ల్లో గెలవాల్సి ఉంది. ఇక లక్నో సూపర్ జైంట్స్ 8 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో 10వ స్థానంలో ఉంది. అయితే లక్నో ప్లే ఆఫ్ చేరాలంటే మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ గెలవాలి. అలాగే టాప్ లో ఉన్న జట్ల ఫలితాలను బట్టి ప్లే ఆఫ్ రేస్ లో ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా మరో వారం తర్వాత ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకునే ఒక్కొక్క జట్టు బయటపడుతుంది.